ఇప్పటికే 3 కుమారులకు జన్మనిచ్చింది ఆ మహిళ. భర్త ఆమెను మరోసారి గర్భవతిని చేశాడు. ప్రస్తుతం 9 నెలల నిండు గర్భిణి. కొన్ని రోజుల్లోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. అలాంటి భార్యను గొంతు నులిమి చంపేశాడు దుర్మార్గుడు. ఆమెను వదిలించుకొని మరో పెళ్లి చేసుకుందామని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. 9 నెలలు నిండు గర్భిణి కావడంతో పురిటి నొప్పులతో చనిపోయినట్లు అందరినీ నమ్మించాడు. కానీ ఆ మహిళ తల్లికి అతడి ప్రవర్తన మీద అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో భార్యను తానే చంపేశానని నిందితుడు అంగీకరించాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. సిఐ వినోద్, ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం గన్నారం గ్రామానికి చెందిన నగేష్ కు 10 ఏళ్ల క్రిందట కామారెడ్డి జిల్లా తిమ్మక్కపల్లికి చెందిన సుమలతనిచ్చి పెళ్లి చేశారు. వీరికి 3 కుమారులు. 32 ఏళ్ల సుమలత ప్రస్తుతం 9 నెలల గర్భిణి. మద్యానికి బానిసైన నగేష్ భార్యను తరచూ హింసించేవాడు. శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. భర్త చేష్టలతో విసిగిపోయిన భార్య కొన్ని రోజుల పాటు పుట్టింటికి కూడా వెళ్లొచ్చింది. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాకపోగా ఆమెను శాశ్వతంగా వదిలించుకొని మరొకరిని పెళ్లి చేసుకోవాలనే దురాశ పుట్టింది. ఫిబ్రవరి 22న మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా భర్త వేధిస్తున్నాడని సుమలత తన తల్లికి ఫోన్ చేసి చెప్పుకుంది. అదే రోజు అర్ధరాత్రి తర్వాత భార్య పిల్లలు నిద్రిస్తున్న సమయం చూసి నగేష్ దారుణానికి ఒడిగట్టాడు. కుడి చేతితో భార్య గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి నిండు గర్భిణిని దారుణంగా హత్య చేశాడు దుర్మార్గుడు. మరుసటి రోజు ఉదయం తన భార్య నిద్రలోనే చనిపోయిందని అందరికీ చెప్పాడు. సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అల్లుడి ప్రవర్తనలో తేడాను గమనించిన సుమలత తల్లి బాలరాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నగేష్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. తానే హత్య చేసినట్లు అతడు అంగీకరించాడు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రిమాండ్కు తరలించామని సిఐ తెలిపారు. నిండు గర్భిణి అయిన భార్యను కర్కశంగా చంపేసిన నగేష్ పై బంధువులు, స్థానికులు మండిపడుతున్నారు. ఈ నెల 23వ తారీఖున గన్నారం విలేజ్ ఇందల్వాయి మండలం ఒక వివాహిత చనిపోవడం జరిగింది. ఆమె పేరు సుమలత. ఆమె తల్లిగారైనటువంటి జగ్గా బాలరాజవ్వ తిమ్మక్కపల్లి కామారెడ్డి మండలంలో వచ్చేసి ఆమె సుమలతను గత 10 సంవత్సరాల క్రితం ఎరుగు నగేష్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. వాళ్ళకి 3 మగ పిల్లలు. అంతేకాకుండా ప్రస్తుతం ఎవరైతే సుమలత ఉన్నారో ఆమె 9 నెలల గర్భవతి. వీళ్ళ ఫ్యామిలీ మధ్యన వీళ్ళిద్దరు భార్యాభర్తల మధ్యలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవల్లో భాగంగా తరచూ ఇతను భార్యను తిట్టడం, కొట్టడం జరిగింది. అంతేకాకుండా సుమారు ఒక 1 ఇయర్ బ్యాక్ ఇతను ఈ గొడవలు ఎక్కువైందని చెప్పేసి 1 ఇయర్ బ్యాక్ హైదరాబాద్ పనికి వెళ్ళింది. మధ్యలో కూడా ఇంటికి వచ్చిపోయేది. అప్పుడు కూడా గొడవలు జరుగుతుంది. ఇక ఈ గొడవలు ఎక్కువయ్యేసరికి ఆమె ఎట్లా చంపాలని ఉద్దేశం నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయించుకున్న దానిలో భాగంగా నెల 5వ తారీఖున రీసెంట్గా ఆయన హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇంటికి రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా మళ్ళీ 2-3 సార్లు ప్రయత్నం చేసింది. గొడవలు అయితే కాలేదు. 22వ తారీఖు మధ్యాహ్నం కూడా గొడవ అయింది. ఈ విషయం ఎవరైతే మృతురాలు సుమలత ఉందో వాళ్ళకి తెలియజెప్పడం.